పాకిస్తాన్కు భారత సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్ చురకలు వేశారు. చిల్లర మాటలతో ఎవరు యుద్ధాలు గెలవలేరని పరోక్షంగా పాకిస్తాన్ ఉద్దేశించి కామెంట్ చేశారు. అంతేకాదు, ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ ఫ్యూజులు ఎగిరిపోయిన సంగతి అందరికీ తెలిసిందే అన్నారు. అయితే యుద్ధంలో తమదే గెలుపు అని నిస్సిగ్గుగా పాకిస్తాన్ ప్రచారం చేసుకుంటుందని అనిల్ చౌహాన్ మండిపడ్డారు. చిల్లర మాటలతో ఎవరూ యుద్ధాలు గెలవరేలన్నారు సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్. యుద్ధాలు గెలవాలంటే అందుకు తగ్గ నైపుణ్యాలు అవసరమన్నారు. అంతేకాదు, సరిపడా ఆయుధాలు కూడా యుద్ధంలో గెలుపునకు కీలక పాత్రను పోషిస్తాయని అన్నారు. పరోక్షంగా పొరుగుదేశమైన పాకిస్తాన్కు ఆయన చురకలు వేశారు. ఇటీవల భారత్కు సంబంధించి పాకిస్తాన్ చిల్లర మల్లర మాటలు మాట్లాడే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్కు ఆయన చురకలను అంటించారు. తాజాగా హైదరాబాద్ దుండిగల్లో జరిగిన ఒక కార్యక్రమంలో సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్ మాట్లాడారు. ఈ సందర్భంగా కొత్తగా విధుల్లోకి చేరనున్న యువ అధికారులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆపరేషన్ సింధూర్ గురించి ఆయన ప్రస్తావించారు. భారత బలగాలు చేపట్టిన ఆపరేషన్ సింధూర్ దెబ్బకు పాకిస్తాన్ గంగవేరులు ఎత్తిన సంగతి తెలిసిందే. చివరకు భారత్తో యుద్ధం చేయలేక పాకిస్తాన్ చేతులెత్తేసిందని ఆయన పేర్కొన్నారు. అయినప్పటికీ సమరంలో తమదే గెలుపని నిస్సిగ్గుగా పాకిస్తాన్ ప్రచారం చేసుకుంటోందని సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్ మండిపడ్డారు. పాకిస్తాన్ ప్రజలకు వాస్తవాలు తెలియకుండా చేయడానికి ఇలా యుద్ధంలో మనమే గెలిచామని పాకిస్తాన్ గోబెల్స్ ప్రచారం చేసుకుంటోందని ఆయన వెల్లడించారు. కీలక పదవుల్లో ఉన్న పాకిస్తాన్ ఆర్మీ అధికారులు ఇటువంటి అసత్యాలను ప్రచారం చేయడం విస్మయకరంగా ఉందని అనిల్ చౌహాన్ కామెంట్ చేశారు. ఈ సందర్భంగా సైన్యంలో పనిచేయడానికి తమ పిల్లలను పంపించిన తల్లిదండ్రులకు అనిల్ చౌహాన్ ధన్యవాదాలను తెలియజేశారు. ఎయిర్ ఫోర్స్ అకాడమీలో యువ అధికారులకు అత్యుత్తమ శిక్షణ లభించినట్లు తాను భావిస్తున్నానని అన్నారు ఆయన. అంతేకాదు, ఏ దేశానికైనా సైన్యం ఎంతో గొప్పదన్నారు. సైన్యం అనుక్షణం అప్రమత్తతతో ఉంటే ప్రజలు కంటినిండా నిద్రపోగలరని ఆయన వ్యాఖ్యానించారు. కాగా విధుల నిర్వహణలో నిర్లక్ష్యం ఎంతమాత్రం పనికిరాదన్నారు సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్. సైన్యంలో ఏ స్థాయి అధికారి అయినా అనుక్షణం అప్రమత్తతతో వ్యవహరించాల్సి ఉంటుందన్నారు. అంతేకాదు, గతంతో పోలిస్తే ఇప్పుడు యుద్ధంత మాత్రం మారిందన్నారు. అధునాతన ఆయుధాలు ఎవరి దగ్గర ఉంటే ఆ దేశాలే విజేతలవుతున్న విషయాన్ని యువ సైన్యాధికారులు గుర్తుపెట్టుకోవాలని అన్నారు. అంతేకాదు, మారుతున్న కాలానికి తగ్గట్టు తమ యుద్ధ వ్యూహాలను మార్చుకోవాల్సిన అవసరం సైన్యాధికారులపై కూడా ఉందన్నారు ఆయన. అంతేకాదు, ఆపరేషన్ సింధూర్ ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుందన్నారు అనిల్ చౌహాన్. ఏమైనా యువ ఆర్మీ ఆఫీసర్లకు కీలక విషయాలు వెల్లడించారు సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్.